డిజిటల్ న్యూస్ కి స్వాగతం। కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని టీడీపీ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బివి నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణ నేత మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఆశయాలను అన్ని వర్గాల వారు గౌరవిస్తూ ముందుకు సాగిపోతున్నామని, కులమతాలకు అతీతంగా పల్లె పల్లెలో జై భీమ్ అంటూ డాక్టర్ బాబా అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నారని తెలిపారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 133వ జయంతి వేడుకలు మన రాష్ట్ర మాజీ జోహార్ 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 బివి జైనేశ్వర రెడ్డి సార్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, ఆ రోజు అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టకుండా ఉంటే ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఏ వర్గమైనా కూడా మనం వెనుకబడిన వర్గాలు మనల్ని ఎవరు ఎక్కడ గుర్తించేటోళ్ళు కాదు। ఆ రోజుల్లోన మహానీయుడు పుట్టడము, ఆ రోజుల్లోన బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు ఆ విధంగా ప్రతి విషయము మాట్లాడడము, చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో ఆ రోజు అంబేద్కర్ చెప్పడం వల్ల మరి ఆ రోజుల్లో ఆ విధంగా మనము ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, మనకి ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజుల్లో అంబేద్కర్ గారిని నడుచుకొని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎస్సీలు, బీసీలు, మైనార్టీలని అన్ని విధాలుగా తేవడం జరిగింది। మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అడుగుజాడల్లో నడుస్తూ, మన ఎమ్మిగనూరులో బివి మోహన్ రెడ్డి కూడా అదే అడుగుజాడల్లో నడుస్తూ ఈ విధంగా మనకు అంబేద్కర్ గారిని మనము పూర్తిగా నేర్చుకొని ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను సెలవు తీసుకుంటున్నాను। బివి జైనేశ్వర రెడ్డి సార్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, ఆ రోజు అంబేద్కర్ గారు భారతదేశంలో పుట్టకుండా ఉంటే ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఏ వర్గమైనా కూడా మనం వెనుకబడిన వర్గాలు మనల్ని ఎవరు ఎక్కడ గుర్తించేటోళ్ళు కాదు। ఆ రోజుల్లోన మహానీయుడు పుట్టడము, ఆ రోజుల్లోన బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు ఆ విధంగా ప్రతి విషయము మాట్లాడడము, చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో ఆ రోజు అంబేద్కర్ చెప్పడం వల్ల మరి ఆ రోజుల్లో ఆ విధంగా మనము ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, మనకి ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజుల్లో అంబేద్కర్ గారిని నడుచుకొని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎస్సీలు, బీసీలు, మైనార్టీలని అన్ని విధాలుగా తేవడం జరిగింది। మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అడుగుజాడల్లో నడుస్తూ, మన ఎమ్మిగనూరులో బివి మోహన్ రెడ్డి కూడా అదే అడుగుజాడల్లో నడుస్తూ ఈ విధంగా మనకు అంబేద్కర్ గారిని మనము పూర్తిగా నేర్చుకొని ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను సెలవు తీసుకుంటున్నాను। అంబేద్కర్ జోహార్ 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 అంబేద్కర్ జోహార్ 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 జోహార్। ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం మనందరం అదృష్టంగా భావిస్తున్నాం। వారి ఆశయాలు ఈ దేశంలో ఎక్కడికి పోయినా, భారతదేశం అతిపెద్ద రాజ్యాంగం, ప్రపంచంలో పోయినప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ఇంత పెద్ద దేశం, ఇన్ని కోట్ల మంది, వందల కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ చేయడం, అదే రకంగా ఇంత గొప్ప కార్యక్రమాలు ఒక పద్ధతి, ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహించేటువంటి దానికి ఆజ్యం పోసినటువంటి మహానుభావుడిగా ఈరోజు మనందరం కూడా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది। మరి మీరు చూస్తే కులం అనేది పుట్టిన తర్వాత, ఎవరైతే జన్మించిన తర్వాత తెలిసేటువంటి అంశం, అందరూ కూడా భగవంతుడి ఆశీర్వాదంతో మనమందరం పుడతాం। అదే రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే కుల వివక్షకు గురై గతంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలని, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా ఈ కుల వివక్షతోటి ఆ రోజు ఈ మహానుభావులు చిన్నప్పటి నుంచి పడినటువంటి బాధలన్నీ కూడా, వారు వ్యక్తిగతంగా పడిన అవమానాలు కానీ ఇవన్నీ గ్రహించుకొని ఎలా ఉండాలా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దళిత కానీ, బీసీలు కానీ, అగ్రకులాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక దశ దిశ చూపించినటువంటి మహానుభావుడుగా ఈరోజు దేశంలోనే మనం గుర్తించుకోవాల్సిన, గర్వించదగినటువంటి వ్యక్తి। ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు రాజకీయాలు కానీ, ఈరోజు ఉన్న ప్రస్తుత పరిస్థితులు కానీ
మనం ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు కానీ, నందమూరి తారక రామారావు గారు కానీ, అదేవిధంగా మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, మా తెలుగుదేశం పార్టీ కానీ, ఇక్కడ మేము ఒక ఆనవాయితీగా ప్రతి వర్ధంతిని జయంతిని ఏదో ముక్కుబడిగా చేసేటువంటి కార్యక్రమాలు కాకుండా వారి ఆశయాలని కొనసాగించే విధంగా మేమందరం కూడా గర్వంగా చెబుతాం. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా ఉన్నాం. అదే రకంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి ఆశయాలని తూచా తప్పకుండా నా తండ్రి గారు చూపించినటువంటి దోవ, అదే రకంగా నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి దోవని ఈ రోజుకి అదే రకంగా పయనిస్తూ ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ హక్కులు కానీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు తుడిచిపెట్టి, ఎందుకంటే ఈరోజు ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడకపోయినా ఒక్క మాట చెబుతున్నా, ఆ మహానుభావుడు పెట్టిన రాజ్యాంగంలో ఉన్నటువంటి దళిత హక్కులను కూడా, దళితుల హక్కులను కూడా కాల రాసేటువంటి పరిస్థితులు వచ్చినాయంటే మనం ఆలోచించుకోవాలి ఒకసారి. ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారంటే ఇంకా అంతకంటే నీచమైనటువంటి పాలన, అంతకంటే నీచమైనటువంటి తప్పులు ఏ ప్రభుత్వం కూడా చేసి ఉండదు. కాబట్టి అంబేద్కర్ గారు కూడా క్షమించినటువంటి తప్పులు చేసిన ఈ ప్రభుత్వానికి మళ్ళీ వారు పెట్టినటువంటి దారి ఓట్ల రూపకంగా ప్రజాస్వామ్యబద్ధంగానే రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు. మరొక్కసారి వారి ఆశయాలని కొనసాగిస్తాం. నిజమైన వారసులుగా ఈరోజు అంబేద్కర్ గారికి నిజమైన వారసులుగా ఎవరైతే కులాలకు అతీతంగా, ఇక్కడ కులం అనే పదాన్ని పక్కన పెట్టి ప్రతి అగ్రకులం కావచ్చు, దళితులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కులం కాదు, వారి అభిమతం ఏదైతే మతాలు పక్కన పెట్టి ఏదైతే మహానుభావుడు అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిని అందరి వాడుగా ఈరోజు అంబేద్కర్ గారు నిలిచినటువంటి తరుణంలో మనందరం కూడా వారి ఆశయాల్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ మరొక్కసారి ఆ మహానుభావుడికి, అదే రకంగా ఈరోజు ఉన్నటువంటి మేమందరం కూడా వారి కుటుంబ సభ్యులమే. ఇక్కడ మేమందరం ఒక పండుగ వాతావరణంలో వారి యొక్క పండుగ ఏదైతే పుట్టినరోజున ఒక కార్యక్రమాన్ని స్వర్గంలో ఉన్నటువంటి వారి ఆత్మకు శాంతి కలగాల, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జై భీమ్ ఉన్నటువంటి ఆ నినాదాన్ని తీసుకుపోతూ ప్రతి ఒక్కరికి వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.